వీడియో లెంతీగా ఉందని అస్సలు ఫీల్ అవ్వకు. వీడియో 1 hour 11 minutes ఉంది. సో లెంతీ అని అస్సలు ఫీల్ అవ్వకండి. లైఫ్లో మిస్ అవ్వకూడని లొకేషన్ అది. సో దాన్ని మొత్తం ఏమి ఎడిటింగ్లో తీసేయకుండా మొత్తం వీడియోలో పెట్టాను. సో కొంచెం ఓపిక చేసుకొని మొత్తం వీడియో చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. నేను మీ సైకిల్ సాయి. ఈరోజు మనం ఉన్నాం తిరుపతిలో. అండ్ తమిళ చూస్తే అర్థమైంటుంది ఈరోజు మనం వెళ్ళబోయే ప్లేస్ తుంబురు తీర్థం. దీని గురించి చెప్పాలంటే ఇది ఇయర్లో ఓన్లీ వన్స్ మాత్రమే ఓపెన్ చేస్తారు. అది కూడా పౌర్ణమి రోజు, ఈ చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి రోజు మాత్రమే అది ఓపెన్ చేస్తారు. అండ్ అక్కడికి వెళ్ళాలని 5 years నుంచి అనుకుంటా ఉన్నా. అండ్ కుదరలేదు. లాస్ట్ 2 years కోవిడ్ వల్ల క్లోజ్ చేసేసి ఉన్నారు. అండ్ ఇప్పుడు ఓపెన్ చేశారు. సో 3-4 daysగా ప్లాన్ చేస్తున్నా వెళ్ళాలని. సో ఈరోజు ఇంకా కుదిరింది, బయలుదేరుతున్నాం. టైం అయితే ఇప్పుడు మార్నింగ్ 4:30 అవుతుంది. ఇంటి దగ్గర ఉన్నా. ఇక్కడి నుంచి పాప వినాశనంకి వెళ్ళాలి ఫస్ట్. అంటే త్రూ తిరుమలనే వెళ్ళాలి. దర్శనం టికెట్ తీసుకున్నాను. సో టోల్ గేట్ దగ్గర ప్రాబ్లం ఉండదు. పాప వినాశనంకి వెళ్ళడానికి ఒక 2 hours పడుతుంది. దారిలో సన్సెట్ ఉంటుంది, కవర్ చేసుకొని పాప వినాశనంకి వెళ్ళిపోయి అక్కడ కంటిన్యూ చేద్దాం. వెనకాల వెన్నెల చూస్తున్నారు కదా, ఆ పౌర్ణమి, దానికోసమే మనం తిరుమల దాకా వెళ్తున్నాము. ఆ వెన్నెలలో తుంబురు తీర్థాన్ని దర్శించుకుంటే చాలా పవిత్రమైంది అన్నట్లుగా నమ్ముతారు. సో అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడైతే టైం 4:45 అయింది. ఇంటి బయట ఉన్న హెల్మెట్, బైక్ రెడీగా ఉన్నాయి, బ్యాగ్ తెచ్చుకున్నా. అండ్ నేను రెడీ. సో ఇక్కడ నుంచి ఇంకా అలిపిరికి వెళ్ళి, అలిపిరి నుంచి తిరుమల, తిరుమల నుంచి పాప వినాశనంకి వెళ్ళి, అక్కడి నుంచి యాక్చువల్గా ట్రెక్ స్టార్ట్ అవుతుంది. సో లెట్స్ గో. సో మనమైతే ఇంటి దగ్గర స్టార్ట్ అయిపోతున్నాం. యాక్చువల్లీ ఫ్రెండ్స్ రావాల్సి ఉంది. లాస్ట్ టైం లాగే, ప్రతిసారి లాగే వాళ్ళకి లాస్ట్ మినిట్లో ఏదో వర్క్స్ వచ్చేసి రాలేకపోయారు. సో ఈసారి కూడా మళ్ళీ సోలో రైడ్. అక్కడికి వెళ్తే చాలామంది ఉంటారులే. మన టాలెంట్ ఉపయోగించి ఎవరో ఒకరితో టైప్ అయిపోదాం. ఏమంటే మళ్ళీ ఒక్కరినంటే కొంచెం కష్టం అవుతుందేమో ఫొటోస్కి, వాటికి వీటికి. సో అవన్నీ తీయడానికి మనకు ఒకరు కావాలి. తిరుపతిలో కొత్తగా నిర్మిస్తున్న 2 ఫ్లైఓవర్స్లో ఇదొకటి. ఒకటి గరుడ వారధి అండ్ సెకండ్ ఇది తుమ్మలగుంట ఫ్లైఓవర్. రీసెంట్గానే ఓపెన్ చేసినారు. అది వన్ సైడ్ ఓపెన్ చేశారు, ఇప్పటికే దున్నేశారు మొత్తం. దానికి అలిపిరి అయితే వచ్చేసాం. కింద గరుడ విగ్రహం దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి ముందర వెనకాల టోల్ గేట్ కనిపిస్తుంది కదా, ఇంకా దాన్ని క్రాస్ చేసి వెళ్ళిపోతే ఇంకా పైకి వెళ్ళే ఘాట్ రోడ్. ఎంట్రన్స్ దాటుకొని లోపలికి వచ్చాము. ఇక్కడ అలిపిరి టోల్ గేట్. వెనకాల కొండ షాడో కనిపిస్తూ ఉంది. అండ్ పౌర్ణమి చంద్రుడు. బాబా, స్ట్రైట్కి వెళ్ళిపోతే 2-wheeler ఎంట్రన్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మన దర్శనం టికెట్, లైసెన్స్ చూపించేస్తే అలా చేస్తారు. టోల్ గేట్ అయితే క్రాస్ చేసి వచ్చేసాం. బైక్ స్కాన్ చేసి స్లిప్ ఒకటి ఇస్తారు. ఇంతకుముందు 2 rupees కలెక్ట్ చేసేటవాళ్ళు, ఇప్పుడు అది కూడా లేదు, ఫ్రీయే బైక్కి, 2-wheelersకి. అండ్ ఇప్పుడైతే టోల్ గేట్ దాటుకొని వచ్చాము. అండ్ ఇంకొక 45 minutes పైకి వెళ్ళిపోవడానికి, అక్కడి నుంచి ఒక 20 minutes. సో 1 hour నుంచి 1 hour 15 minutes మధ్యలో పాప వినాశనంకి వెళ్ళిపోవచ్చు. ఇంక దారిలో కొంచెం లేట్కి వెళ్తే సన్ రైజ్ చూడొచ్చు. సో సన్ రైజ్ చూసుకుంటూ వెళ్ళిపోదాం, లేట్ అయినా పర్లేదు కాబట్టి. ఇక్కడైతే కొండ ఆనుకునే చంద్రుడు, ఈ పక్కన చూస్తే నామాలు. చాలా బాగుంది. ఫోన్లో సరిగ్గా కనిపించదు కదా నైట్ టైమ్స్. కొండ ఆనుకునే చంద్రుడు, ఇటు పక్కకు చూసిన వెంటనే పైనుంచి కింద దాకా లైట్స్, ఫుట్వే ఉంటుంది కదా నడిచెళ్ళడానికి అలిపిరిది. అండ్ పైన నామాలు, ఇక్కడ టోల్ గేట్. ఈ వ్యూ అయితే మాత్రం అద్దిరిపోయింది అసలు. పౌర్ణమి రోజు మామూలుగా ఆ మూన్ లైట్లోనే ట్రెక్ చేస్తారు పాప వినాశనంకి, కానీ ఇప్పుడు నైట్ టైం అలో చేయట్లేదు. సో
ఎర్లీ డే టైం మాత్రమే ట్రెక్కింగ్ ఉంది. చిమ్మ చీకటిగా ఉంది. ముందు వెనక వెహికల్స్ కూడా ఏమీ లేవు. మనం ఒక్కటే వెళ్తున్నాం. మొత్తం చుట్టూ చెట్ల. ఇంతవరకు నార్మల్గా ఉన్న టెంపరేచర్ ఇక్కడికి రాగానే సడన్గా చాలా కూల్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ స్వెటర్ వేసుకుంటే బాగుండు, చలేస్తుంది అన్నట్లు అనిపిస్తుంది. ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ హైట్ పెరుగుతుంది కదా రోడ్డు. లెఫ్ట్ సైడ్ మన తిరుపతి వ్యూ ఉంటుంది. ఆ లైటింగ్స్లో బాగా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఇంకా 16 కిలోమీటర్స్ తిరుమల. ఈ రోడ్ గురించి, వెదర్ గురించి, టెంపరేచర్ గురించి ఎన్ని చెప్పినా ఈ ప్రతి టర్నింగ్లో ఫుల్ మూన్ మాత్రం మైండ్ బ్లాంక్ చేసేస్తూ ఉంది. అంత బాగుంది అసలు. కింద లైట్స్ కనిపిస్తున్నాయి కదా, యాక్చువల్లీ అదే శ్రీవారి మెట్టు. మనకు అలిపిరి కాకుండా ఇంకొక ఫుట్వే ఉంది కదా తిరుమలకి, అదే శ్రీవారి మెట్టు. తిరుమలకి వెళ్ళే ఘాట్ రోడ్ నుంచి చూస్తే ఈ లాస్ట్ టర్నింగ్ దగ్గర, లాస్ట్ టైం కాదు, ఇక్కడ నుంచి ఇంకా 7 కిలోమీటర్స్ ఉంటుంది తిరుమల. నామాలు అవన్నీ అక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ ఆనుకొని శ్రీవారి మెట్టు కనిపిస్తుంది. కాకపోతే మధ్యలో చెట్లు ఉంటాయి కాబట్టి వెళ్ళలేము. అండ్ ఈ టర్నింగ్కి ఏమంటే ఇదే హైయెస్ట్ పాయింట్, దీనికి మించి ఈ పక్క ఇంకేముండదు. మళ్ళీ రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది టర్నింగ్ అంతా. ఇక్కడ నుంచి నా హారిజాంటల్ మొత్తం ఏం లేదు, మొత్తం కిందకే ఉంది ఫారెస్ట్. అండ్ ఎదురుగ్గా పౌర్ణమి చంద్రుడు. ఫోన్ పైన చాలా కోపం వస్తుంది, కాకపోతే మన ఫోన్స్లో కనిపించవు కదా, అంత బాగా కనిపిస్తుంది. అది క్యాప్చర్ చేయలేకపోతున్నానని సో జస్ట్ చూస్తున్నా అంతే. ఒక 10 minutes అయిపోయింది ఇక్కడే కూర్చొని, అట్లా చూస్తూ ఉండిపోయాను. అంత బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయాలి పౌర్ణమి రోజు తిరుమల. ఇది శ్రీవారి మెట్టు అండ్ అవి మన తిరుపతి లైట్స్. ఇక్కడ ఉండేది వచ్చి ఘాట్ రోడ్డు, పైకి వచ్చే వెహికల్సే. అండ్ ఆ స్టార్ ఏదో బ్రైట్గా ఉంది. అండ్ ఇప్పుడే కొంచెం లైటింగ్ వస్తుంది, ఆ పక్క సన్ రైజ్ అవుతున్నట్టుంది. తిరుమల అయితే రీచ్ అయిపోయాం. టైం 6 అయింది, ఎగ్జాక్ట్గా 1 hour పట్టింది. అది కింద ఆగిపోయాం కదా మనం ఒక టోల్ గేట్ దగ్గర. అది కింద మనం ఒక చోట ఆగాం కదా. సో ఇక్కడ నుంచి మనం దర్శనంకి వెళ్ళకుండా పాప వినాశనం రూట్కి వెళ్ళిపోవాలి. సో పైకి వచ్చిన వెంటనే స్ట్రైట్ వెళ్ళిపోతే మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాము. రైట్ సైడ్కి ఒక టర్నింగ్ ఉంటుంది ఆ సర్కిల్లో, అక్కడి నుంచి అక్కడ రైట్ తీసుకొని వస్తే మనం ఇట్లా పాప వినాశనం సైడ్ వెళ్ళిపోతాం. అంటే ముందు మనకు గోగర్భం డ్యామ్ వస్తుంది, దాని తర్వాత జపాలి, ఆకాశగంగా, లాస్ట్ పాప వినాశనం. ఆ రూట్లో మన ట్రెక్ స్టార్ట్ అయ్యేది ఆ పాప వినాశనం దగ్గర. ఇదంతా డౌన్ ఉంటుంది. ఇంతసేపు ఘాట్ ఎక్కాం కదా కష్టపడి, కొంచెంసేపు రిలాక్స్. అంతా ఇలాంటి చెట్లు కనిపిస్తాయి. ఇది కనిపించిన వెంటనే మనం చెప్పే ఒకే ఒక కొటేషన్, యూ సీ డెడ్, ఐ సీ హోప్. ఫ్యాన్స్ మోస్ట్ అట్రాక్టివ్ థింగ్ ఇన్ తిరుమల. సారీ, ఈ ఏజ్ వచ్చాక కూడా ఫ్యాన్స్ అనకూడదు, ఈ విండ్ మిల్స్. ఓకే, మనకి ఇప్పుడే తెలిసిన షాకింగ్ న్యూస్ ఏమంటే ఇక్కడ నుంచి బైక్స్ నాట్ అలౌడ్ అంట. సో బండి పెట్టేసి బస్సులో వెళ్ళిపోమన్నారు. సో ఇక్కడ అన్ని బైక్స్ ఉన్నాయి, పార్కింగ్ చేసేసా, హెల్మెట్ డిక్కీలో పెట్టేసి ఇంకా మనం బై వాక్ స్టార్ట్ అయిపోదాం. బై వాక్ కాదు, ఇక్కడ నుంచి బస్సులో పాప వినాశనం వరకు. లెట్స్ గో. ఫస్ట్ సర్ప్రైజ్ ఇన్ ద ట్రిప్. ఎక్స్పెక్ట్ చేయని సర్ప్రైజ్ అంటాం కదా, అట్లా బైక్ ఆపేసి బైక్స్ ఆర్ నాట్ అలౌడ్, పోయి బస్సు ఎక్కువ అన్నాడు. సో పక్కనే బస్సెస్ ఉన్నాయి, వచ్చి బస్సు ఎక్కేద్దాం. 55 రూపీస్ పాప వినాశనం టికెట్, అప్ అండ్ డౌన్. ఒకసారి టికెట్ తీసుకుంటే మనం బస్సు ఎన్నిసార్లు ఎక్కి ఎన్నిసార్లు దిగచ్చు ఆ రూట్లో.
ఓకే, లక్కీలీ మనం ఆ బస్ దగ్గర వెయిట్ చేసేటప్పుడు ఇంకో బస్ కొంచెం ఖాళీగా వచ్చింది, ఆ బస్ ఎక్కేసాం. సో ఇంక ఇక్కడ నుంచి ప్రశాంతంగా ఒక 5 కిలోమీటర్స్ పాపనాశనంకి వెళ్ళిపోతే ఇంకా అక్కడి నుంచి తుమ్మూరు తీర్థం స్టార్ట్. ఇంతలో మన పక్కన ఒక యంగ్ ఛాంప్. హాయ్ చెప్పు, ఏం పేరు? మానస్. మన తిరుపతి అబ్బాయి ఇంటి దగ్గర తుమ్మలగుంట కల్చర్ ఇంకా కలిసి ట్రెక్కింగ్ కంప్లీట్ చేశాం. ఓకే, ఈ బస్సెస్ ఉంటాయి. మనము 55 రూపీస్ పెట్టి టికెట్ తీసుకుంటే డైరెక్ట్గా పాప వినాశనం దగ్గర డ్రాప్ చేస్తారు. అండ్ రిటర్న్ వెళ్ళేటప్పుడు సేమ్ ఇలాంటి బస్సెస్లో ఏ బస్సులో అన్నా ఎక్కి మనం నెక్స్ట్ స్టాపింగ్స్ లైక్ ఆకాశగంగా, జపాలి అండ్ ఇంకా తిరుమలకి వెళ్ళిపోవచ్చు. వీళ్ళంతా తుమ్మూరు తీర్థంకి వచ్చిన వాళ్ళే. నార్మల్గా ప్రైవేట్ వెహికల్స్ అన్నీ పాప వినాశనం వరకు రావచ్చు. ఈరోజు ఇంకా తీర్థం ఓపెన్ చేశారని చెప్పి ఇక్కడ ఓన్లీ గవర్నమెంట్ బస్సెస్ మాత్రమే వస్తున్నాయి. సో మనం వచ్చిన వెహికల్స్ అన్నీ అక్కడే తిరుమలలో పార్క్ చేసేసి ఆ బస్సెస్లో వచ్చేయాలి. ట్రైపాడ్ తీసుకున్నా, దాంట్లోనే తీస్తున్నా వీడియో. మొత్తం మనకు దారి పొడవునా ఈ సేవ చేసే వాళ్ళు ఉంటారు. మాకు స్వామి సేవ కోసం వచ్చిన వాళ్ళు. యాక్చువల్లీ ఇట్లా వెళ్తాం పాప వినాశనంకి. తుమ్మూరు తీర్థం ముక్కోటి. చెకింగ్ ఎక్సలెంట్ అట్మాస్ఫియర్ ఇక్కడ. మొత్తం స్టార్ట్ అయ్యారు అందరూ. చెకింగ్ కంప్లీట్ చేసుకొని ముందుకు వెళ్తే ఇంకా దారంతా మనకి ఇక్కడ దారి చెప్పాల్సిన అవసరం ఉండదు ఎవరికి. జస్ట్ జనాలందరూ ఏ దారిలో వెళ్తూ ఉంటే ఆ దారిలో వెళ్ళిపోవడమే. మొత్తానికి హలో, మొత్తానికి 5 years నుంచి అనుకున్నదే ఇది. ఇప్పటికి కుదురుతుంది తుమ్మూరు తీర్థం వెళ్ళడం. కంప్లీట్ చేసేద్దాం, ఇంతే ఎగ్జైట్మెంట్. కోవిడ్ రూల్స్ ఏం లేవు ఇక్కడ, అయిపోయింది. ఇంకా అంతా భక్తులు మునిగి తేలుతున్నారు. ఇక్కడ డ్యామ్ ఉంది. ఇది పాప వినాశనం డ్యామ్. తిరుమల నుంచి వచ్చే వాటర్ అంతా ఇక్కడే స్టోర్ అయి ఉంటుంది, కిందకి వెళ్ళిపోకుండా. ఈ డ్యామ్ ఓపెన్ చేస్తే ఇంకా ఇటు సైడ్ మొత్తం వాటర్ వెళ్తాయి. దీనికోసమనే చాలామంది వస్తారు. నార్మల్గా తిరుమలకి వచ్చేవాళ్ళు కాకుండా తుమ్మూరు తీర్థం ట్రెక్ కోసమే వచ్చేవాళ్ళు ఉంటారు. చూసారు కదా, ఇంకా దారంతా సేమ్ ఇలానే వాటర్ సప్లై చేస్తూ ఉంటారు, ఫుడ్ పెడుతూ ఉంటారు, మజ్జిగ. సో ఆ విషయంలో మాత్రం ఇక్కడ తిరుమలలో ఏ ఇబ్బంది రాదు ఎవరికి, ఫుడ్ వాటర్ విషయంలో. లైన్
ఇప్పుడైతే మన ప్రసాదం పొంగలి. ప్రసాదం అయితే తీసుకున్నాం పొంగలి. స్టార్ట్ అయింది. ఇప్పుడే ఒక 25-30 మెట్ల దాకా ఎక్కింటాము. మనకైతే స్టార్టింగ్లో పొంగల్ పెట్టారు కదా, తర్వాత పులిహోర ప్యాకెట్స్ కూడా ఇచ్చారు. అండ్ అవి తీసుకొని స్టార్టింగ్ అంటే మళ్ళీ హెవీ అవుతుంది. సో అందుకు సాగుతూ ఉండగా తుంబూరు తీర్థం 5 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. ఎక్కడో ముందు వచ్చాము. ఆ ఫొటోస్ తీసుకుంటూ చాలా లేట్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు పసుపు దారతీర్థం, కుమార దారతీర్థం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. అండ్ రామకృష్ణ తీర్థం, తుంబూరు తీర్థం రైట్ సైడ్ వెళ్ళాలి. హే, బ్యాక్గ్రౌండ్లో ఈ చెట్టు చాలా బాగుంది. ఇందాకన్నట్టు యూ సీ డెడ్ ఐ సీ హోప్. ఇవి 4 తీర్థాలు ఇక్కడ నుంచి. అండ్ తుంబూరు తీర్థంకి మనం వెళ్ళే దారే, అండ్ రామకృష్ణ తీర్థం కూడా మనం వెళ్ళబోయే దారే. ఎన్నో ఎగ్జైటింగ్ లొకేషన్స్. ఈ కట్స్ చూడండి ఒకసారి, మైండ్ పుష్ప దాకపోతుంది. ఒక్కసారి నిషిద్ధ వస్తువులు, నిషిద్ధ చర్యల గురించి చూద్దాము. నో స్మోకింగ్, అగ్గిపెట్టెలు అలో లేదు, అండ్ గొడ్డలి, రంపం ఇవేమీ అలో లేదు. పెట్రోల్, డీజిల్, కిరోసిన్, టైర్స్ ఇవేమీ అలో లేదు. అండ్ మామూలుగా మన వాళ్ళు చేసే పనులు ఇక్కడికి వచ్చిన వెంటనే చలిమంటలు వేస్తారు, అవి చేయకూడదు. ఏమైనా అనిమల్స్ కనిపిస్తే వాటిని వేటాడకూడదు, వంటలు చేయకూడదు. సో ఇదైతే స్ట్రిక్ట్లీ కుకింగ్ ప్రొహిబిట్ చేశారు. అండ్ కాగడాలు పెట్టుకోకూడదు, అండ్ చెట్లు నరకకూడదు. సో ఎప్పుడైనా మనం నేచర్లోకి వచ్చినప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకొని కొంచెం జాగ్రత్తగా ఉంటే మన ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా ఇలాంటి నేచర్ని ఇలాగే అందించవచ్చు మనం. సో మన తుంబూరు తీర్థానికి ప్రయాణం కొనసాగుతూ ఉంది. అండ్ వాటర్ బ్రేక్, దాహం వేసినా వేయకపోయినా తాగడమే మంచిది, సమ్మర్ కాబట్టి. థ్యాంక్స్ ఆంటీ. ట్రెక్ మజా ఆల్రెడీ స్టార్ట్ అయింది. కింద స్లిప్పరీగా ఉంది. పేరూరు
మన ఇంటి దగ్గర కూడా ఒకటి ఉంది, ఇది ఆ పేరు కాదు. ఎమర్జెన్సీ ఉచిత వైద్య శిబిరం. ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమన్నా వచ్చినా ఫ్రీ మెడికల్ క్యాంప్, ఫస్ట్ ఎయిడ్ ఉంటుంది ఇక్కడ. దారి మొత్తం మనకు జనాలు ఉంటారు అండ్ వాటర్ సప్లై అండ్ పోలీస్ వాళ్ళు కూడా ఉంటారు సెక్యూరిటీకి. అండ్ ప్రతి చోట హోర్డింగ్స్ ఉంటాయి దారి ఎటు వెళ్ళాలి అని. ముందుకు సాగుతున్నాం. అందరు సైలెంట్ అయిపోయారు. అక్కడి నుంచి ఇక్కడి దాకా మాట్లాడాల్సిపోయి ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళడం మేము బెటర్ కాన్సన్ట్రేషన్. కింద సర్ఫేస్ కూడా చాలా అన్ఈవెన్, సో జాగ్రత్తగా కింద తీసి నడిస్తేనే ఇక్కడ సర్వైవ్ అవ్వండి. ఆ భగవంతుని నామస్మరణతో అందరూ ముందుకు కదులుతున్నారు. అందరూ లైఫ్ లో ఒకసారైనా ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్. అందరూ స్టిక్స్ రెడీ చేసుకుంటున్నారు. అందరు ఫస్ట్ హాల్ట్ తీసుకున్నారు. మనకు చాలా దూరమే వచ్చినట్లు అనిపించింది, కానీ మనం వచ్చింది 1/2 కిలోమీటర్ మాత్రమే. స్టిల్ 4.5 టు గో. అండ్ పైన చూస్తే మనకు తుంబురు తీర్థం అని తెలుగులో ఉంది, సో తుప్పు బట్టిపై కనిపించట్లేదు. సో 4.5 మోర్ టు గో. వెళ్ళంగా అడ్వెంచర్ పెరుగుతుంది. జనాల మధ్యలో స్పేస్ పెరిగింది. స్లో అయ్యే వాళ్ళు అవుతున్నారు, ఎనర్జీ ఉన్న వాళ్ళు ముందు కదులుతూ పోతూ ఉన్నారు. అండ్ ఇప్పుడైతే టైం 7:30 అయింది. ఈ ఎండ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. సో ఇది ఫోన్ పట్టుకొని పోతా ఉంటే అందరు తేడాగానే చూస్తున్నారు. అలవాటు అయిపోయింది కదా, దానికి ఫీల్ అయ్యేదేం లేదు ఇంకా. ఇవే మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ ఈ టైప్ ఆఫ్ చెట్లు అంటే ఒక రకమైన ఇంట్రెస్ట్. అందరూ ఆకులు ఉంటే అదొక అందం, ఇలా ఓన్లీ స్టెమ్ బ్రాంచెస్ ఉంటే అదొక అందం. మొబైల్ నెట్వర్క్స్ విషయానికి వస్తే జియో టవర్ మొత్తం 0 అయిపోయింది. ఎయిర్టెల్ మాత్రం 5 పాయింట్స్ ఉంది. సో ఒకవేళ ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నా, ఏమైనా కాల్ చేసుకోవాలంటే ఎయిర్టెల్ సిమ్స్ పనిచేస్తున్నాయి ఇక్కడ బాగా. సో మీరు తెచ్చుకోవాలంటే ఎయిర్టెల్ సిమ్ ఉన్న ఫోన్ తెచ్చుకోండి. జియో అయితే టోటలీ 0. ఇక్కడ దారంతా మధ్య మధ్యలో ఇట్లా వాటర్ క్యాన్స్ పెట్టారు. సో డ్రింకింగ్ వాటర్ కోసం ప్రాబ్లం లేదు. సో ఈ 1/2 కిలోమీటర్ మాత్రం చాలా ఫాస్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ టు గో.
4 కిలోమీటర్. మన వాళ్ళు ఏవో కొడుతున్నారు, ఏం కొడుతున్నారో తెలియట్లేదు. పోయి అడుగుదాం వాళ్ళని. ఏం కాయ అన్న? నెల్లికాయ. ఓకే, థ్యాంక్ యూ. తిరుపతి ఊరు. తిరుపతి. మనకి ఎదురైన అన్నోళ్ళు ఒక నెల్లికాయ ఇచ్చారు. యాజ్ యూజువల్, కాకపోతే అద్భుతంగా ఉంది. సో ఈ విధంగా సాగుతుంది. అందరూ ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు. ట్రెక్ లెవెల్ అయితే ఇప్పటి వరకు మోడరేటే, కంప్లీట్ చేశాక చెప్తాను లెవెల్. ఇప్పుడైతే మొత్తం డౌన్ హిల్ వెళ్తున్నాము. ఓకే, నెక్స్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోయింది. నౌ 3.5 మోర్. ఇప్పుడు టైం 7:50 అయింది. సో త్వరగానే వచ్చేసాం. అండ్ సీ దిస్. ఎన్న లొకేషన్ తలేవా. సో ముందుకైతే వచ్చేసాం. ఇంకా జస్ట్ 3 కిలోమీటర్స్ అంతే తుంబురు తీర్థం. మొత్తానికి లాస్ట్ 3 కిలోమీటర్స్లోకి ఎంటర్ అయిపోయాం. చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడ. గ్రాండ్ మదర్. హాయ్ ఆంటీ. ఫస్ట్ టైమా? పర్లేదు. ఇంకా 3. వచ్చేస్తారా అంటే ఇంకెంత? 3 నడిచారు, ఇంకో 3 ఉందంతే. ఇంకా ఫస్ట్ 5 నుంచి 4 వరకే చాలా సేపు పట్టింది. అక్కడి నుంచి పరిగెడుతున్నాయి కిలోమీటర్స్. ఇందాక 3 చూసా, అప్పుడే 2.5. అంతే, స్పేస్ పెరిగిపోయింది అందరికీ, జనాలకి. ఎవరికి వాళ్ళు ఐసోలేట్ అయిపోతున్నారు, 2 మెంబర్స్ 3 మెంబర్స్గా. ఇంకా వాళ్ళ స్పీడ్స్ని బట్టి సైడ్ అవుతున్నారు అందరూ. సో ఫైనల్ 2 కిలోమీటర్స్ ఆఫ్ ద తుంబురు తీర్థానికి వచ్చేసాం. సింగిల్ లైన్లో పోతున్నారు అందరూ. తెలుస్తుంది దగ్గరకు వచ్చినాము అని. అండ్ ఇక్కడ ఏమంటే మనం మొత్తం దిగుతున్నాము, మొత్తం పాప వినాశనం నుంచి కంప్లీట్గా. సో రివర్స్ మొత్తం పైకి ఎక్కుతాము. ఇంకొక హాఫ్ కంప్లీటెడ్ అండ్ 1.5 మోర్. ఇక్కడ చాలా టైప్ ఆఫ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఒకరేమో రామాయణం గురించి చెప్తారు, ఇంకొకరు మహాభారతం గురించి, ఇంకొకరు ఈ స్థల పురాణం గురించి మాట్లాడుతున్నారు. అండ్ వెనకాల ఒక కప్పులు చేతి రాత గురించి, తలరాత గురించి డిస్కషన్ పెట్టారు. మంచి డెవోషనల్ మోడ్లోకి వెళ్ళిపోతారు ఎవరు వచ్చినా ఇక్కడికి. ఆ చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు వినన్నా డెవోషనల్ మోడ్లోకి వెళ్తారు. ఈ లొకేషన్ ఒక్కసారి ఈ ఎండ కెమెరాకి బడి కనిపించట్లేదు. ఇక్కడి నుంచి లోయ, ఇదే ఎండింగ్. దీని కింద నుంచి లోయ స్టార్ట్ అయిపోయింది. రానైతే వచ్చేసాం. ద ఫైనల్ 1 కిలోమీటర్ ఆఫ్ తుంబురు తీర్థం. క్లైమాక్స్కి అయితే వచ్చాము.
బ్లాగ్ ఎక్కడ అప్లోడ్ చేస్తారు? యూట్యూబ్లో. ఇంతకుముందు చేశాను ఒక 10 వీడియో. ఎక్కడి నుంచి అన్న? వాళ్ళ ఫ్రెండ్స్ చూపించాడు అనమాట. అన్న అక్కడ అంత యాక్టివ్గా ఉన్నాడు. ఏ ఊరు బాబు? తిరుపతి అన్న. తిరుపతి అయితే నా మొక్కం చాలా మంది చూసింటారు. అవునా? ఏ ఏరియా అన్న? మాది మార్పి నగర్. ఓకే. క్రిటికల్ పార్ట్ స్టార్ట్ అయిపోయింది. చాలా స్లోప్ ఉంది. సో అందరూ కాన్షియస్గా దిగుతున్నారు. నేను అందుకే పక్కకు ఆగి మరీ వీడియో తీస్తున్నాను, ఎందుకంటే ఆన్ ద వేలో తీస్తే మరీ పడుతుంది. సో ఆగి తీస్తున్నాను. ఇలాంటప్పుడు అడుగు ఆర్చి తూచి వేయాలి. మనకు సైడ్ సపోర్టింగ్గా దారాలు కట్టారు. సో అవి జస్ట్ మనకు సపోర్ట్గా ఉంటాయి, కానీ వాటి మీద డిపెండ్ అయ్యి మనము పోవడానికి లేదు. అండ్ రిటర్న్ వచ్చే వాళ్ళు కూడా స్టార్ట్ అయిపోయారు. సో కొంచెం కన్స్ట్రక్ట్ అవుతుంది. మొత్తానికి ఫైనల్ 500 మీటర్స్ ఆఫ్ తుంబూరు తీర్థం. ఎండ పూర్తిగా తగ్గిపోయింది. చాలా చల్లగా అయిపోయింది ఇక్కడ. చెట్టు చూస్తే రింగులు తిరిగినట్టు తిరిగింది. అందరు ఇక్కడ ఆడుకుంటున్నారు. ఫారెస్ట్ వైబ్స్. చూసుకున్నట్లయితే ఎర్రచందనం చెట్టు ఓయమ్మ ఆకాశంలోకి ఉంది. అర్జెంటుగా మా పుష్పగాడికి ఫోన్ చేయాలా. ఇక్కడ కాదు, ఇంకా వెళ్ళాలి. Okay, 1974 batch. I wrote entrance exam in Tirupati. I got seat in Kurnool Medical College. Right now I am in USA. Oh, same. I'm an infectious disease and AIDS specialist. Okay. Purushottam Verma. Okay. Me పేరు చెప్పండి. My name is Pawan Sai. Oh, nice meeting Pawan sir. Very big junior. Yeah, very big junior for you. And Guntur Medical College. Yeah. नेटिव प्लेस नादी राजस्थान अंकुल. Oh my God, तेलुगु बागा नेर्चुकुन्ना. हिंदी आता था आपको? अरे क्या खुश हो गए, मैं भी बहुत खुश हो गए. Oh my goodness. KMC GMC reunion in Yeah. Tumbur Tirtham At Tumbur 2022. Oh my God. Okay. Ma'am, you are Nenu Rajni Dasaraju. MBA graduate. It's okay. Rajni Dasaraju, India. Yeah. Tirupati is my father's native place. Okay. Yeah. I Nice to cannot meet you. believe Thank you. this. I'm meeting a KMC guy. Rajini, నా సెల్ ఫోన్ మధ్యలో ఒక చిన్న వాటర్ ప్యాసేజ్. అందరు ఇదే తుంబూరు తీర్థం అనుకోని ఇక్కడే ఎంజాయ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ముందుకెళ్ళాలి. ఇతను అర్పన్. హాయ్ అర్పన్. జిఎంసి మెడికో సిఆర్ అంట. అయ్యో నా కేఎంసి సీనియర్ కాదు, సీనియర్ స్క్వేర్, సీనియర్ క్యూబ్, సీనియర్ పవర్ 4 1975 బ్యాచ్ సార్ అంట. ఇందాక మాట్లాడి ఇంటరాక్షన్ చేశాము. సో సార్తో కలిసి వెళ్ళిపోదాం.
అండ్ మన ఫ్రెండ్ అర్పన్ ఉన్నాడు వెనకాల మనతో పాటు వస్తున్నాడు. అండ్ సార్ అండ్ మేడం విల్ జాయిన్ విత్ అస్. సార్ హెల్ప్ కావాలా, మీరేమో వస్తారా అంతా? మీరు ఒకరైతే వస్తారా, హెల్ప్ కావాలా? కర్నూలు మెడికల్ కాలేజ్ జిందాబాద్. నేను నా పోస్ట్ ఉంది, మాకు గ్రూప్ ఉంది. ఓకే, ఐ విల్ పోస్ట్ యూ. yes. సార్ అండ్ మేడం. హరి సార్, రజనీ మ్యామ్. అంటే పురుషోత్తమ, we call him Hari. My mom's name, my mom Purushottam. It's okay. Vaidya Narayana Hari. యా. యా యా. చూసుకోండి కదా జారుతున్నాయి. సో మళ్ళీ ఇంకొక చిన్న వాటర్ క్రాస్. యా నిజంగానే లైక్ 365 days లో ఒకసారి ఇది. యా బ్రో. నాకు నమ్మకం కావట్లేదు. ఆ డే మీద ఎగ్జాక్ట్లీ ఎలా రావచ్చు ర్యాండమ్ గా? దే విల్ అనౌన్స్. నాకేం అనౌన్స్మెంట్ లేదు, ఊరికే చెప్పాలి ఒప్పాలి వెళ్ళేసి ఇక్కడ కూడా వెళ్దాం అన్నట్టు వచ్చాను. ఓకే. ఈ బస్సు దొరికింది మార్నింగ్. నేనైతే చెప్పాలి ఎవ్రీ బస్ విల్ కమ్ అండ్ స్టాప్ అట్ పాప వినాశనం ఫస్ట్, దెన్ like they will take return. This is the in a normal day they will see the dam and they will go ante. Yeah, there is a board. ఉన్నాయి ఏమున్నాయి? చేపలు పట్టుకో, క్యాచ్ దెమ్. పట్టుకోవడానికి ఉండవు ఇక్కడ. Yeah. Shush bro. తిప్పేసిరా బ్యాగ్ పెట్టేసి. ఏ కుమార్, మీ ఫ్రెండ్ వచ్చారా రాజస్థాన్ అంట, పలకరించు. Sai, please catch one fish. We'll take a video of you catching a fish. Yeah, first how to catch fish. Okay, by Fold your hands. okay. Yes sir, sure sir. Welcome to our channel. The video is how to catch a fish. First we should fold our handcuffs. Then we should don't keep phone in the water. No, sure, yeah. Keep our hand inside the water Where is the fish? Where is the fish? and call fish, come fish, come fish. Fish not coming. Then we should remove our hand, Without any fish. so we should go back. Bhavani tutorial. This is the water kastalu. Wearing the shoes again. Wow. In a place ra. ఇప్పుడు చూసారు కదా వెనకాల ఉన్నది మనం ఇందాక ఆగి ఫొటోస్ తీసుకున్న లొకేషన్. ఆ కేవ్ ఉన్నింది కదా అది. అండ్ అక్కడి నుంచి ఇప్పుడు ఇంకా ముందరికి ఒక 1 to 2 kilometers వెళ్తే 2 ఏం లేదురా, ఇక్కడే ఉంది. సరే 1 ఓకే 1 kilometer వెళ్తే మనోడు ఫీల్ అవుతున్నాడు ఎక్కువ చెప్తుంటే. వెరీ మచ్. అప్పుడు నేను 10 kilometers అనేస్తున్నావు, రాంగ్ నంబర్స్ ఓకే, అనేస్తున్నావు. ఇంకో 1 kilometer వెళ్తే మనం వెళ్ళాల్సిన మెయిన్ లొకేషన్ ఉంది. Okay. అక్కడికి కంటిన్యూ అవుదాం. మళ్ళీ అదే దట్టమైన అడవి మార్గంలో అందరూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. రిటర్న్ వచ్చే వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు. మనమే లేట్. వెళ్ళిపోతాం. ఓకే, లేట్గా వెళ్ళినా లేటెస్ట్గా వెళ్దాం. Let's have some burgulu. ఓకే. Belpuri. Belpuri. Yeah. Please see guys, how does he eat? If you don't know, you should eat like this. No. Don't eat like this. Actually, he's I saying have a something. habit of eating like this. Everybody have a habit But my of. friend told me how to eat this. Okay, You like take like this. you should. You should put into the hand. Wow, that's a great Thanks to idea. that friend. The friend name is not mentioned. No shout out, please guys. shout out. Have to take this bottu and Put like this. okay. You also take this.
ఇప్పుడు ఫోన్ చేయవాడు ఏదో. ఇవే ఇందాక అన్న రామలక్ష్మణ చెట్లు. సో దీని గురించి 2 స్టోరీస్ ఉన్నాయి. జస్ట్ ఓన్లీ చెట్లు అలా పక్క పక్కన ఉన్నందుకు అలా అన్నారని ఒకటి ఉంది, వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఇక్కడ కూర్చున్నారని ఇంకొకటి ఉంది. సో ఏదైనా వాళ్ళు పెట్టిన పేరు అది కాబట్టి మనం అలానే ఫాలో అవ్వాలి. రక్షించి ఈశ్వరుడేగాక. ఎవరు విచారభ్రాంతి అనాది నుండి లోలో తగ్గించి తలకెత్తే అంతర్యామేగాక. చెట్టులకెవ్వరు బుద్ధి చెప్పేరు సతి కాలాన పుట్టి కాచి పూచి నిండా పొదలుమని గుట్టుతో చైతన్యమైన గుణములన్నింటికి తిట్టపెట్టి రచించిన ఆ దేవుడింతేగాక. బుద్ధులెవరు చెప్పిరి పుట్టినట్టు మెకాలకు తిద్ది చెన్నుదాగి పూరి తినుమని పొద్దు పొద్దు లోన నుండి భోగములు మరిపిన నిద్దపు శ్రీ వెంకటాద్రి నిలయుడేగాక. నేననగానెంతవాడ నెయ్యపు జీవులలోన ఈ నెపాన రక్షించి ఈశ్వరుడేగాక. నాయన నువ్వు రాళ్ళేసుకొచ్చినా ఏం చేసినా మామిడి చెట్టు ప్రతికాలం అంటే ఇది అదును కాలం, ఎండాకాలం అదునైన కాలం అన్నమాట. ఈ కాలంలో అదే దానంతట అదే పెరిగి పెద్దదయ్యి ఏమ్మా పూత పూసి కాయలు కాసి పండ్లు ఇచ్చి నువ్వు రాళ్ళు పెట్టి కొట్టినా కానీ ఇస్తుంది అనమాట. అది అన్నమయ్య చెప్పాడు ఆ విషయం. ఓకే, నాట్ అబౌట్ దట్, ఎవ్రీ ట్రీ ఇక్కడ అన్నీ ఉంటాయి నా రైలు. ముఖ్యంగా ఇవి చంద్రపు చెట్లకి వెదురు చూసారా, వెదురు బ్యాంబో, అది బ్యాంబో. 60 సంవత్సరాలకు ఒకసారి బియ్యాన్ని ఇస్తుందట, వెదురు బియ్యం. మార్ఫాలజీ ఆఫ్ 11th క్లాస్. మనకు 11th క్లాస్, అందరికీ అది లైఫ్ క్లాస్. మీరంతా సెంట్రల్ సిలబస్. అబ్బాయి రాజస్థాన్ బిట్స్ పిలానీ చదువుకున్నారు. మా అబ్బాయి చదువుకున్నాడు. నౌ హీ ఈజ్ ఇన్ చిలీ సౌత్ అమెరికన్ కంట్రీ, లాటిన్ అమెరికన్ కంట్రీ. వేల నాలుకల గల శేషుడు నట్టుకున్న ఇక్కడ ముందరికి వస్తే మళ్ళీ కొంచెం వాటర్ ఉన్న ప్లేస్. ఇక్కడ చాలామంది ఆగి రెస్ట్ తీసుకుంటున్నారు, ఫుడ్ ప్యాకెట్స్ తింటూ ఉన్నారు. అండ్ వీ కెన్ కంటిన్యూ ఫ్రమ్ హియర్. పక్కనే పుట్ట ఉంది, అందరూ కర్పూరం వెలిగించి పూజలు చేస్తున్నారు. అండ్ వీ కెన్ diversity in the people. We should not show one people. See, this is different style of చెప్పులు వదిలేసుకోవడం. టోకన్ కోసం పత్తాలు సగం సగం చేసుకొని పెట్టారు. నైస్ అంకుల్. Uncle gives no fuck. Which type of? remove your shoes. Yeah, that's a proper scam, but you can like do that. Say something, Sai. So this is the wow, what environment. Overlapping. You can also cut. It's no problem. Okay, people are coming, people are going. Wow. If you want to see something beautiful, you must visit here. వేస్ చాలా చూసి చూసి నడవాలి, లేకపోతే రాళ్ళు తగులుతాయి. నైస్. అండ్ దిస్ ఈస్ తగ్గదెల్ల ఇన్ ద చెరుకు రసం. థ్యాంక్ యూ. లైక్ ఇట్స్ మోర్ ఆఫ్ యువర్ బ్లాగ్ ఛానల్ కదా. చాలా ఎన్నోసారి తాత, ఎన్నోసారి వస్తున్నారు? మొదటిసారా? ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఫస్ట్ అండ్ లాస్ట్ అంటారా? ఇంకొకసారి రావాలని లేదు. 78లో రావడం అంటే దిస్ ఇస్ నాట్ ద ఎండ్. ఇంకా ఉంది.
ఇంకో హాఫ్ కిలోమీటర్ వెళ్ళాలి ఇటు నుంచి. స్టార్ట్ చేశాడు అడ్జస్ట్లో వెళ్ళడం. ఇది యాక్చువల్ How can opposite people come back? జారుతుంది జాగ్రత్త. వెళ్తున్నారు అందరూ. బండల పైన వెళ్ళాలి. బెండై దిగడం ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే యా ఇటు నుంచి వెళ్దామా? పై నుంచి వెళ్ళిపోదాం. వీ కెన్ గో క్విక్. ఐ స్టార్ట్ యూ ఫాలో. రూల్స్ నో రెగ్యులేషన్స్. మనం జాగ్రత్తగా వెళ్ళాలి. We should not be systematic. Yeah, we should be random and candid block. yeah. ఒక్క నిమిషం అమ్మా. సేమ్ రూట్ వెళ్ళడం రావడం అవ్వడంతో చాలా ఇబ్బందిగా ఉంది. Okay, this is our boy going in the water. Auntie, జాగ్రత్త. బాగుంది. జాగ్రత్త. జనసంద్రంతో మునిగిపోయింది. పోతున్నారు ఒక్కొక్కరు సపోర్ట్ అందుకుంటూ. ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. ముందుకు వెళ్ళిపోయాడు. యా మన తోటి బ్లాగర్. హాయ్. ఇద్దరు బ్లాగర్స్ పర్సనల్ కెమెరాస్ షేర్ చేసుకోండి. నేను కూడా తీస్తున్నాను, నువ్వు కూడా తీస్తున్నావు అన్నట్టు. ఈ దారిలో వచ్చాము. సో ఇంకొక హాఫ్ కిలోమీటర్ అంత ముందుకు వెళ్ళాలి. చూడండి అందరూ వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చే వాళ్ళు ఆపోజిట్ లో వస్తూనే ఉన్నారు. వెళ్ళాలి. సో మధ్యలో ఇంకా ఎక్సైటెడ్. ఎంత లోతుందో తెలియదు కాబట్టి ఇటు సైడ్ క్రాస్ చేసి వెళ్తున్నాం. ఇటు సైడ్ నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళాలి. దట్స్ ద ఫైనల్ డెస్టినేషన్. ఇది సేమ్ రూట్ వెళ్ళడం రావడం అందరం కొంచెం హడావిడిగానే ఉంది. చివరికి వచ్చేసాం. తుంబూరు తీర్థానికి అయితే రీచ్ అయిపోయాము. తుంబూరు తుంబూరు తీర్థం. సో ఇక్కడ లైన్గా
వాటర్లోకి అలో చేస్తున్నారు. సో ఇట్లా వెళ్ళి ఆ కొండ మధ్యలో మెయిన్ లొకేషన్ అది చూసుకొని రిటర్న్ అవుతాం. చూడొచ్చు ఎంతమంది ఉన్నారు. అండ్ ఈ కొండలు ఇక్కడ వీటి మధ్యలో నుంచి వాటర్ పాస్ అవుతూ ఉంటాయి. మేము వెళ్తున్నాము, వెళ్ళేసాక మళ్ళీ మీతో కలుస్తాము. నీళ్ళు వేడైతే వాటర్లో వెళ్తున్నాం. భలే మోసం చేశారా. ఫోన్ జాగ్రత్త రానిది. దీనికి మించి లేదు ఇక్కడ వెళ్ళడానికి. సో ఇక్కడ ఆగిపోయాం మేము. అండ్ అంకుల్ తర్వాత వెళ్తాం మేము. గోవిందా గోవిందా. ఇది అన్నిటికన్నా మోస్ట్ కష్టమైన పార్ట్. బ్యాగ్స్ తడిచిపోతున్నాయి, ఫోన్లు తడిచిపోతున్నాయి, వాళ్ళకి తడిచిపోతున్నాయి. మేమైతే తడిచిపోయాము ఫుల్గా. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇది ఒకటి అదేంటి అట్లాంటిక్ మెయిన్. ఈ గ్రూప్ అట్లాంటిక్ ఓషన్లో డ్రేక్స్ పాసేజ్ దాటినట్టుంది ఇది దాటి రావడం. చాలా చాలా అడ్వెంచర్. ఇది ఉండబట్టి కాపాడగలిగాం ఫోన్ని. మనోడి ఫోన్ ఆల్రెడీ స్నానం చేసింది, ఆరబెట్టాం. ఓకే, ఇది దాటేసి వచ్చేసాం మేము. మాట్లాడుతూ ఉండు. ఓకే ఓకే. రే సాయి, వెయిట్ మ్యాన్. సాయి తిప్పు. ఫైనలీ వచ్చేసాం తుంబురు తీర్థానికి వచ్చేసాం. మనకు వెనకాల కనిపిస్తున్న లొకేషన్ తుంబురు తీర్థం. అండ్ ఇది కొండలు. నేను కొంచెం ముందరికి ఆ లాస్ట్ వరకు వెళ్ళిపోతే అక్కడ తుంబురు తీర్థం. బ్యాటరీ పూర్తిగా డ్రైన్ అయిపోయిందబ్బా, 9 ఉంది. సో లాస్ట్ అది చూపించేసి తర్వాత ఛార్జింగ్ పెట్టేసుకుంటాం. ఓకే, ద క్లైమాక్స్ ఆఫ్ ద తుంబురు తీర్థం. సార్ నడిచే సర్ఫేస్ చూసారు కదా. సడన్గా ఏమైందని భయపడకండి, జస్ట్ భక్తి ఎక్కువైందంటే. సో ఇక్కడ లోతుగా ఉంది, సో సైడ్ నుంచి పంపిస్తున్నాం. సో క్లైమాక్స్ కూడా అదే రేంజ్లో ఉంది.
ఇప్పటికి చూసాం తుంబురు తీర్థం యొక్క వాటర్. దీని బ్యాక్డ్రాప్ చాలా స్టోరీ ఉంటుంది. ఇదబ్బా మొత్తానికి తుంబురు తీర్థం. అంతా కష్టపడి మనం అన్ని కిలోమీటర్లు నడిచి వచ్చింది తుంబురు తీర్థం కోసమే. ఇప్పుడు ఇంక ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంతా ఈ కొండల మధ్యలోనే నడుచుకుంటూ వెళ్ళాలి. డీప్ వెల్స్ ఇన్ సైడ్ ఎంట్రీ ప్రొహిబిటెడ్. ఇప్పుడు ఈ కొండల మధ్యలో ఉన్నాయి కదా, ఇప్పుడు సడన్గా చూస్తే పైన నుంచి ఇది ఎంత అవుతుంది. అలాంటి వెళ్ళి ఇక్కడ కింద ఇంకొకటి ఉండే ఛాన్స్ ఉంది. వెళ్ళలేదు ఫీల్స్ ఉన్నాయి కొంచెం సో అది ఒకసారి పైకి కొండ చూస్తే అంత హైట్ వరకు ఇంకా ముందుకున్నాయి. దీన్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేయలేము ఎంత లోతుంది అనేసి. సో ఇక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి, ఈ వాటర్లో కూడా దిక్కుండా. సో ఇంకా ఫైనల్ ఇంకొంచెం హెడ్ కూడా చూసుకోవాలి. ఒక్కరు వెళ్ళే ప్యాసేజ్ మాత్రమే ఉంది ఇక్కడ. సో 2-3 వెళ్ళాలన్నా వంకొని వెళ్ళాలి కొండల మధ్యలో. పక్కన వాటర్ ఫ్లో అండ్ తల తగలకుండా బెండ వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ ఇంకొకటి మళ్ళీ ఇది అల్టిమేట్. ఇంకా మధ్యలో ఒక చిన్న రాయి రెండింటి మధ్యలో ఉంది. పడుతున్నారు, లేస్తున్నారు అండ్ ఫైనల్ ఛార్జింగ్ అయిపో వస్తుంది. ఫైనల్ క్లిప్స్. నో 10:30 10:38. మన వాళ్ళు ఇక్కడ వర్షిప్ చేశారు, రాళ్ళు కడుతున్నారు అండ్ వాటర్ పట్టుకుంటున్నారు. ఇక్కడ స్వామి ఉన్నారు, అందరు దండం పెట్టుకుంటున్నారు. ఇంకా వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు, ఎవరి దారి వాళ్ళది. బట్ వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. Small mistake may cause a huge damage. చూసారు కదా అసలు ఈ కొండలు కట్టవడము సూపర్గా ఉంది అసలు. కానీ రావడం మాత్రం చాలా రిస్క్ అబ్బా. చూడు ఎలా కట్ అయినాయి అన్ని. ఇంకా అక్కడ లోపలికి వెళ్తే ఇంకొంచెం ముందర ఉంది టెంపుల్. ఈ కట్టింగ్స్ వీటి మధ్యలో వెళ్తుంటే అసలు చూడొచ్చు. అంత కొండ మధ్యలో ఇంత పెద్ద గుంత ఎక్కడ ఏర్పడిందో, ఎట్లా ఏర్పడిందో పైన. యా ఇక్కడ చూడండి అది ఎలా కట్ అయిందో ఒక షేప్లో. వావ్ 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 వావ్, అస్సలు మిస్ అవ్వకూడని ప్లేస్ ఇది. తిరుపతిలో ఉండి 22 years మిస్ అయ్యానా అని అనిపిస్తుంది. లోపల అది ఇంకా సందు ఉంది, ఇంకా జనాలు వెళ్తున్నారు. అక్కడ ఇంకా ఉంది, పోవాలి లోపలికి. ఇక్కడ కొంచెం తక్కువ వాటర్ పడుతుంది. యా అండ్ వెళ్తాము, చూస్తాము.
guys, We are back with Purushottam sir and Rajini ma'am. And how was your experience, ma'am and sir? Oh my goodness. they were far ahead of our journey. They are very fast. Very fortunate to be here in the Tumbur Tirtham. It is much more beautiful than America. Yeah, Why do you say that? 100% correct. 100%. More beautiful than America. I always knew it. Just realized it. Nice to meet you, sir. This is got Antelope Canyon in there. Yeah. It is much more beautiful. Only thing is, there is no trash. Okay. Only difference between that country and this country is Ma'am wants a picture. they don't allow trash like this. Yeah. Hi, sir. My country is more beautiful than any other country in the world. Yes, and more sacred too. Govinda, Govinda, Om Namah Shivaya. Om Namah Shivaya. క్లైమాక్స్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంది. ఉన్న బండ కింద దూరెళ్ళాలి. నీకంటే నైట్ ఉంటుంది కాబట్టి గోయిందా చెన్ను గోయిందా నిలజితం గోయిందా 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 మొత్తానికి తుంగురు తీర్థంలో వాటర్లో అయితే తడిచేసాము. చాలా రష్ ఉన్నారు, ఒక సెకండ్ కూడా ఉండని లేదు. అండ్ బ్యాగ్స్ పెట్టడానికి ప్లేస్ లేదు. సో బ్యాగ్ చేతిలోనే పట్టుకొని మొబైల్ ఫోన్స్ అన్ని బ్యాగ్ లోపల టవల్ లోపల పెట్టేసి సేమ్ జస్ట్ వెనకాల బాడీ తడిచేలాగా వాటర్ ఫాల్స్ ముందర పెట్టుకొని బ్యాగ్ ముందరికి చేయి జాపి పెట్టుకున్నాం. అప్పటికి పైన తడిచింది. సో ఇంక ఇక్కడ అయిపోయింది. ఇంకా మన అపూర్వ్ గారు పిలుస్తున్నాడు, వెళ్ళేసి ఎక్కడన్నా తినేసి వెళ్ళేద్దాం. వచ్చేస్తున్నా ఉండు బా. ఇప్పుడే జస్ట్ ఇద్దరు తడిచేసి వచ్చాము. మంచి కూర్చొని పులిహోర తింటున్నాం. వేర్ ఓకే, ఎక్కడో సౌండ్ వచ్చిందంటే ఎక్కడ పడ్డారు. పడుతున్నారు, లేస్తున్నారు, నడుస్తున్నారు, రిపీట్. పడుతున్నారు, నడుస్తున్నారు, లేస్తున్నారు, రిపీట్. మామూలుగా లేదబ్బా. ఇంకా వస్తూనే ఉన్నారు జనాలు. యా, మనోడు అనుకున్నాడంట ఎందుకబ్బా స్టార్టింగ్లోనే పొంగల్ ఇచ్చారు మళ్ళీ పులిహోర పొట్లాలు ఇస్తున్నారని. 6 కిలోమీటర్లు నడిచాక అర్థమైందంట ఎందుకు ఇచ్చారు అని. అది ఇంకేంటి అప్పుడు హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? మళ్ళీ వస్తావా? నెక్స్ట్ ఇయర్ చూద్దాం. ఇఫ్ నాట్ ద ఎగ్జామ్స్ లేకుంటే. అది ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఫస్ట్ అపూర్వని కలిసిన వెంటనే నేను వీడియో తీస్తానంటే నో బ్రో ఐఎమ్ ఎన్ ఇంట్రోవర్ట్, వీడియో తీయద్దు అన్నాడు. ఇప్పుడు సగం బ్లాక్ వాడే మాట్లాడాడు. ఇంట్రోవర్ట్ బికమ్ ఎన్ ఎక్స్ట్రోవర్ట్. ఐఎమ్ హ్యావింగ్ ఏ సాంగ్, కెన్ ఐ సింగ్? పాడు. ఏముంది గమ్మత్తు అన్నావు కదా, అది ఏముంది తనలోన గమ్మత్తు అంటే అది దాటి మత్తేదో ఉందంటూ అంటూ తనకన్నా అందాలు ఉన్నాయి అంటే అందానికే తాను ఆకాశమంటూ నువ్వేనమాట. ఓకే ఏం కాలేదు ఇట్స్ జస్ట్ సాంగ్.
ఉండి బ్రో అందరూ ఇప్పుడే వెళ్ళిపోయేలా ఉన్నారు. అక్కడక్కడ వెళ్తా ఉంటాడు. సో ఓకే, ఎవరో అమ్మాయి కొంచెం జిఎంసీలో పట్టించుకోండి అమ్మా కొంచెం బాగుంది, చాలా ట్రై చేస్తున్నాడు ఇంప్రెస్ చేయడానికి. పాడావుగా. నువ్వు గమ్మత్తు అంటే నాకు గుర్తొచ్చింది. లైక్ ఐ హ్యావ్ లైక్ సాంగ్ పిచ్చి. దే ఆర్ ఆల్సో హ్యావింగ్ పులిహోర. యా, ఇక్కడ అందరూ అదే తింటున్నారు ఇప్పుడు. నైస్ పులిహోర. యు షుడ్ మస్ట్ ట్రై ఫర్ పులిహోర. యు షుడ్ కమ్. యా, ఇఫ్ నాట్ ఫర్ దిస్ వాటర్ ఫాల్ యు షుడ్ కమ్ ఫర్ పులిహోర. ఓకే, ఇంకా తిన్నాక స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్. సేమ్ కన్యాకుమారిలో జరిగినట్లే ఛార్జింగ్ పాయింట్లకి ఒక డ్రాప్ వాటర్ వెళ్ళాయి. సో ఛార్జింగ్ ఎక్కట్లేదు, 13% ఉంది అంతే. కాబట్టి రిటర్న్ ఇంక వచ్చిన దారే కాబట్టి రిటర్న్ కొంచెం తక్కువ బ్లాక్ చేస్తా. చాలా బాగా అనిపించి చూపించాల్సింది ఉంటే చూపించి కొన్ని పిక్స్ తీసుకొని వచ్చేస్తా. తర్వాత మళ్ళీ అది కొంచెం డ్రై అయ్యాక పనిచేస్తుంది ఛార్జింగ్, తర్వాత ఛార్జింగ్ పెట్టి కంటిన్యూ చేద్దాం. మనం మునిగిపోతామనుకోని ఫోన్ పైకి ఎత్తి పట్టుకున్న ప్లేస్ ఇది. ఇక్కడి నుంచి ఇలా వెళ్ళి ఇక్కడికి వచ్చి అయిపోయింది వచ్చేసాం అనుకున్నాము. కాకపోతే అది ఆరంభం మాత్రమే, అసలు కథ అప్పుడు మొదలైంది. అక్కడి నుంచి ఇంకా 1 కిలోమీటర్ వెళ్ళాం కదా మనం, చూసింటారు అంతా. అలా ఇంకా రిటర్న్ వే ఇది. రాళ్ళ మధ్యలో అటు ఇటు ఆడుకుంటూ ఇలా వచ్చేసాం, ఇలా పోతున్నాం. ఇంకా వస్తూనే ఉన్నారబ్బా. ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ ఇది. ఇంకా రిటర్న్ పోతున్నాం. ఎంట్రన్స్ దాకా వచ్చేసాం. ఇంకా అయితే నేను అట్లా నడుస్తా అంటున్నాడు. సో ఇంక ఇక్కడి నుంచి రిటర్న్. అది ఇందాక కౌంట్ డౌన్ పెట్టుకుంటూ వచ్చాం కదా, 5 కిలోమీటర్స్, 4 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్, 2 కిలోమీటర్స్, 1 కిలోమీటర్స్ అని. మాకు కొంచెం లేట్ అవుతుంది ఫ్రెండ్స్, నడుద్దాం. ఓకే సరే, ఇంకా 5 కిలోమీటర్స్ నడిచేయాలి. అక్కడికి వెళ్ళా కంటిన్యూ చేద్దాం. రిటర్న్లో ఉన్నాము. సేమ్ మన సార్ వాళ్ళని కలిసిన ప్లేస్ ఇది. అక్కడే ఆగాం. మళ్ళీ మనోడు స్నానం చేస్తానంటే నేను పక్కన కూర్చున్నా. ఆల్రెడీ ఫుల్ తడిచిపోయాను. టైం 1 o'clock అయితే ఉంది. ఫోన్లో ఛార్జింగ్ 10% ఉంది. మొత్తం ఇంకా డెడ్ అయితే ఉంది. పవర్ బ్యాంక్ ఉంది కానీ వాటర్ వల్ల కొంచెం తడయ్యి ఛార్జింగ్ ఎక్కట్లేదు. సో చూద్దాం ఇంటికి వెళ్ళాక, లేదా ఆన్ ద వేలో డ్రై అయిపోతుంది. ఒక 2-3 hours మ్యాక్సిమం ఇది ఇట్లా. తర్వాత వర్క్ చేస్తే తర్వాత మళ్ళీ వ్లాగ్ అయితే మొత్తం తీయచ్చు. ఇంకా వెళ్ళేటప్పుడు ఏమంటే మొత్తం ఇంకొచ్చిందారే అండ్ అంతా డైల్యూట్ అయిపోయారు. ఎవరి పార్టీకి వాళ్ళు ఉన్నారు. గ్రూప్ మనుషులు కూడా ఎప్పుడు కనిపిస్తూ ఉంటారు. సో ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఓకే బాయ్. ఎక్కినంత సరదాగా లేదమ్మా రివర్స్ రావడం. అంటే రివర్స్ వెళ్ళడం దిగినాము, రివర్స్ ఎక్కుతున్నాము కదా. ఈ ఎండకి ఎక్కుతూ అంటే అబ్బా అయిపోయింది, పిక్చర్ అయిపోయింది. కూర్చున్నాం. ఇంకెంత ఒక 2 kilometers ఉంది. ఇక్కడ కూర్చొని ఇంకా 5 minutes రెస్ట్ తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాం. ఛార్జింగ్ పూర్తిగా అయిపోయింది, 3% ఉంది. సో అందుకని ఇప్పుడే తీస్తున్నా లాస్ట్ వీడియోస్ అన్ని. ఒకవేళ ఛార్జింగ్ ఎక్కితే పాపం నాశనంకి వెళ్ళే లోపల ఫైనల్లీ ఎక్కడైతే డ్యామ్ దగ్గర అయితే స్టార్ట్ చేసామో ఆ డ్యామ్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేవాడు. యా, వ్లాగ్ కూడా ఇక్కడే స్టార్ట్ చేశాను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం, ఇక్కడికి వచ్చేసాం. అండ్ వెళ్ళేటప్పుడు పొంగల్ తిని వెళ్ళాం. ఇప్పుడైతే వెజిటబుల్ రైస్ పెట్టారు. బాయ్ గైస్, విల్ మిస్ యూ గైస్. యా, దే విల్ మిస్ యూ టూ బ్రో. నాకు లైక్ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ వస్తాను నేను. కలుద్దాం. ఓకే, ఇప్పుడైతే ఛార్జింగ్ ఇంకా ఇదే లాస్ట్ అనుకుంటున్నా. ఎన్ని లాస్ట్ అనుకున్నాం మనం. సరే అవన్నీ ఎడిటింగ్లో తీసేద్దాం. అయితే ఇది పక్కా లాస్ట్. ఇంకా బతికితే ఇంకా ముందుకెళ్ళి చేద్దాము. ఇప్పుడైతే తినేసి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోదాం. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైకిల్ సాయి. థ్యాంక్ యూ. బస్లో మనకు ప్లేస్ లేదు. ఫుట్బోర్డ్ పైన కూర్చున్నాం ఇద్దరు. ఇంకా వీడు ఆకాశగంగలో దిగుతాడంట. నేను ఇంకా తిరుమలలో దిగేసి ఇంటికి వెళ్ళిపోతా. Thank you for making the trip interest, bro. Same to you, bro. Bye. Bye bye friends. Happy journey. Bye. The wonder sign. Bye, Cycle Side. Bye bye. Bye. సేమ్ బస్లో
దిగేసాము, ఎక్కిన చోటే దిగేసాము. రోడ్ క్రాస్ చేసుకొని వెళ్తే మనం పార్క్ చేసుకున్న బండి అక్కడే ఉంటుంది. చూసాం కదా ఎన్ని బండి ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఎన్ని అయిపోయాయి అవి. ఇంకా తీసుకొని డౌన్ ఘాట్లో వెళ్ళిపోవడమే. అలా బైక్ తీసుకొని ఘాట్ రోడ్లో దిగేసి ఇంటికి వచ్చేసాను. సో ఇప్పుడే వీడియో ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. 1 hour 11 minutes వచ్చింది. సో అదంతా ఎడిట్ చేసి అప్లోడ్ చేసేస్తా. సో అంత అద్భుతంగా జరిగింది జర్నీ. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ సైకిల్ సాయి. థ్యాంక్ యూ.